ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్ ఎంఎస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మన కళ్యాణ్ గారు, తనుజ గారి గురించి అయితే మీకు మంచి శుభవార్త అయితే పట్టుకొచ్చాను. ఫ్యాన్స్ అయితే ఎగిరి గంతులు వేస్తారు ఆ వార్త విన్నారంటే. ఇప్పుడు మన తనుజ గారు నిన్న వరలక్ష్మి వ్రతం పూజ అయితే గ్రాండ్గా చేసింది. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. తనుజ, అనుజ, పూజ వీళ్ళ అక్క చెల్లెళ్ళు ఫొటోస్ పెట్టింది. వాళ్ళు మళ్ళీ వాళ్ళ చెల్లి పాప ఫోటో పెట్టింది ఈ ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో. అయితే చాలా బాగుంది. తనుజ గారు కూడా మన పూజ చేసేటప్పుడు కంకణాలు కట్టుకున్న వీడియో కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది. తను మళ్ళీ ఒక పెద్ద ఆయనకి హెల్ప్ చేయమని చెప్పి అయితే మన తనుజ గారు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే ఒక వీడియో పెట్టింది. నాకైతే అది నిజమే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అంటే ఇంతకుముందు మన కళ్యాణ్ గారు ఇట్లా చాలామందికి హెల్ప్ చేసి మళ్ళీ అంతా ఫేక్ అని చెప్పని కళ్యాణ్ గారిని అంతా సోషల్ మీడియాలో అంతా వైరల్ చేశారు. అంతా ఫేక్ చేశాడు, డబ్బులు తిన్నారని చెప్పని. ఇది తనుజ గారు అంటే తనుజ గారు కూడా ఇలానే ఇప్పుడు మళ్ళీ చేసింది. మరి తనుజ గారు కూడా ఏం పేరు చేస్తారేమని చెప్పి నాకైతే భయం వేస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. తనుజ గారు, కళ్యాణ్ గారు ఒకరికి హెల్ప్ చేస్తారు కానీ ఒక్కరిది ఏది వాళ్ళు ఆశించరు. కానీ అలాంటి వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు మనకి సోషల్ మీడియాలో. మన కళ్యాణ్ గారు అక్కడ విజయనగరంలో ఒక బాబుకి ఎంత హెల్ప్ చేశారు కృష్ణ, కానీ తనని ఎంత బ్యాడ్ చేశారు మనకి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో మొత్తం కొద్ది రోజులు అయితే వాళ్ళదే వైరల్ అయింది. అంతా అది ఫేకే. కళ్యాణ్, తనుజ అలాంటి వాళ్ళు కారు. ఇప్పుడు తనుజ కూడా ఒక హెల్ప్ చేయమని చెప్పని ఒక ఆయన్ని ఫోటో పెట్టి స్కానర్ పెట్టి మెసేజ్ పెట్టింది. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళైతే ఇప్పుడు మన తనుజ గారి ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే చూడండి. చూస్తే మనకి డీటెయిల్స్ అందులో ఉన్నాయి. ఫ్యాన్స్కి అయితే తనుజ గారి తరపున హెల్ప్ చేస్తే చేయొచ్చు. ఎందుకంటే తనుజ గారు ఫ్యాన్స్. తనుజ గారికి కొంచెం పేరు సంపాదించుకుంటుంది. తనుజ గారు ఎట్లా నాకు హెల్ప్ చేసిందని చెప్పని తనుజ గారు కూడా వస్తుంది. కానీ బ్లేమ్ అయితే ఎవరు చేయదు దయచేసి, నా రిక్వెస్ట్ అయితే. ఇప్పుడు మన తనుజ గారు ఇవాళ మన వనశ్రీపురం వరాహి సిల్క్ ఓపెనింగ్ ఇవాళ. ఎప్పుడు వనశ్రీపురం ఆగస్టు 22 అని చెప్పని తనుజ గారు చెప్పింది కదా. మళ్ళీ 6 బ్రాంచ్ అది తను ఓపెనింగ్ వస్తుందని చెప్పిన అంది. మళ్ళీ మన హనుమాన్ హీరో ఉన్నారు కదా, తను చేతుల మీదుగా తాను మళ్ళీ ఒక హీరోయిన్ వాళ్ళు ముగ్గురు వస్తున్నారని చెప్పని అన్నారు. ఆల్రెడీ టైం కూడా అయిపోయింది. ఇంకోటి మీకు తనుజ గారి గుడ్ న్యూస్ అంటే ఏంటంటే మన అగ్ని పరీక్ష 2కి అయితే తనుజ గారు వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ గారు అయితే రాబోతున్నారు. మనకి ఇవాళ శనివారం షోలో అయితే కళ్యాణ్ గారు వస్తున్నారు అగ్ని పరీక్ష 2కి. కళ్యాణ్ గారు బిగ్ బాస్లో విన్నర్ అయ్యారు కదా. ఇంకా తను కొంచెం మొత్తం మోటివేషన్ ఇవ్వడానికి మనకు ఫ్యాన్స్కి అయితే వస్తున్నారు. వాళ్ళైతే అందరూ ఫ్యాన్స్ అయితే చూడండి. మన కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అయితే గుడ్ న్యూస్ ఏదే. అగ్ని పరీక్ష 2లో అయితే కళ్యాణ్ గారు ఎరగదీస్తున్నాడు. చూడడానికి కూడా చాలా బాగుంది. మనకి ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ వస్తూనే ఉంది స్టార్ మాలో అయితే. ఇప్పుడు మనకైతే ఇవాళ మళ్ళీ తనుజ గారు కూడా తను వెబ్సైట్ వస్తుంది కదా మనకి ఆగస్ట్ 28కి. దానికి అందరూ చూడండి అని చెప్పని ఒక మెసేజ్ అయితే చేసింది తనుజ గారు. తను ఫ్రెండు తనుజనే కదా వాళ్ళ పేర్లు అయితే అందులో స్టోరీలో. ఇప్పుడు మనకు తొందరలో మన ముందుకైతే వస్తుంది 28 అంటే ఇంకా 9 days ఉంది. తనుజ గారు కూడా అది కూడా పెట్టారు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో. ఇంకా 10 days కమింగ్ సోన్ అని చెప్పని పెట్టారు. తనుజ గారు ఇంకా మూవీ తీస్తుంది. ఒక సాంగ్ అయితే తీసింది. సాంగ్ కూడా సూపర్ హిట్. సాంగ్ చూడడానికి కూడా చాలా బాగుంది. తనుజ గారు కూడా అత్త మూవీ అని తీస్తుంది కదా, అది కూడా మన ముందుకి తొందరలో రాబోతుంది. తనుజ గారు ఒక్కటి పోతే ఒకటి వెబ్సైట్ చేస్తూనే ఉన్నారు. ఏం చేసినా సక్సెస్ అవ్వాలని అయితే మనం కోరుకుందాము. తనుజ గారు నిన్నైతే వరలక్ష్మి వ్రతం పూజ అయితే గ్రాండ్గా చేశారు వాళ్ళ ఇంట్లో అయితే. వాళ్ళ చెల్లెళ్ళు కలిసి వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు తెలుసు కదా మీకు, అనుజ, తనుజ, పూజ అని చెప్పని. వాళ్ళ ముగ్గురు కలిసి మళ్ళీ వాళ్ళ చెల్లి పాప వాళ్ళ నలుగురు కలిసి 5 members మొత్తం ఒక ఫోటో అయితే చాలా వైరల్ అవుతుంది. మన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది తనుజ గారు. చూడ్డానికి చాలా బాగున్నారు. తను కంకణాలు కట్టుకున్నది వీడియోలు అన్నీ పెట్టింది. ఇది తనుజ అప్డేట్స్ అయితే. ఇప్పుడు మన కళ్యాణ్ గారు ఇంకా మీకు అయితే శుభవార్త. మన ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారిది ఆగస్ట్ 22 బర్త్డే. ఎక్కడో కానీ ఈవెంట్ గ్రాండ్గా చేశారు. అందులో కళ్యాణ్ గారికి వెల్కమ్ చెప్పారు. అసలు కళ్యాణ్ గారు కారు దిగి వెళ్తుంటే అబ్బబ్బా వైట్ షర్ట్ వేసుకొని అసలు ఎంత గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు మన కళ్యాణ్ గారికి అయితే. అసలు కానీ గ్రాండ్గా చేశారు. అసలు మన మెగాస్టార్ చిరంజీవిది బర్త్డే సెలబ్రేషన్ అయితే దానికి కళ్యాణ్ గారికి వెల్కమ్ పిలిచారు వెళ్ళారు. తన కళ్యాణ్ గారికి అయితే అసలు కళ్యాణ్ గారి రేంజే మారిపోతుంది.
ఎక్కడికి వెళ్ళినా కళ్యాణ్ గారు బిజీగా ఉంటున్నారు. ప్రతి ఒక్క ఈవెంట్కి కళ్యాణ్ గారిని పిలుస్తున్నారు. కళ్యాణ్ గారు వెళ్తే అక్కడ గ్రాండ్గా వెల్కమ్ చెప్పడము. మొన్నైతే మనకి విజయవాడకి వెళ్ళారు కదా కళ్యాణ్ గారు, అక్కడ ఆ రోజు కళ్యాణ్ గారిది మన షార్ట్ ఫిల్మ్కి అయితే అవార్డు ఇచ్చారు. అనుకోకుండా అవార్డు వచ్చింది. అసలు కళ్యాణ్ గారికి తెలియదంట అవార్డు ఇస్తున్నారని చెప్పని. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫస్ట్ ప్రాజెక్టు సక్సెస్ అయిందని చెప్పని కళ్యాణ్ గారికి అవార్డు అయితే ఇచ్చారు. అందులో చాలా బాగా నటించాడంట అసలు కళ్యాణ్ గారు. అసలు యాక్టింగ్ కూడా చాలా బాగుంది అని చెప్పని ఆ షార్ట్ ఫిల్మ్లో అయితే అవార్డు ఇచ్చారు. అది ఈటీవీలో అయింది కదా, ఇంకా మన ముందుకైతే ఇంకా రాలేదు. మొత్తం చూస్తే కానీ బాగుంటుందంట స్టోరీ అయితే. నేనైతే సగమే చూశాను. ఎవరైనా మొత్తం చూసిన వాళ్ళు అయితే కామెంట్ పెట్టండి. మన కళ్యాణ్ గారికి అయితే అది గుడ్ న్యూస్. కళ్యాణ్ గారిది అయితే ఇంకోటి అప్డేట్ అండి ఏంటంటే, మన కళ్యాణ్ గారు మూవీ తీస్తున్నారంట. ఆ మూవీలో కళ్యాణ్ గారు ఏం యాక్టింగ్ చేయబోతున్నారు అసలు అనేది మనకి తొందరలో మనకి చెప్పబోతున్నారు కళ్యాణ్ గారు అయితే. ఫ్యాన్స్కి అయితే ఇది ఒక హ్యాపీ న్యూస్. ఫ్యాన్స్కి అయితే కళ్యాణ్ గారు తొందరలో మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. అసలు కళ్యాణ్ గారు ఎక్కడున్నా ఎక్కడికి అసలు ఎంత బిజీగా ఉన్నారో అసలు. ఇప్పుడు అదొకటి ఏంటంటే, మన కళ్యాణ్ గారి షార్ట్ ఫిలిము ఫెయిల్యూర్ అయింది, బాగాలేదని చెప్పి సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. అంత ఫేక్ న్యూస్, ఎవ్వరు నమ్మద్దు. అదైతే సూపర్ హిట్ అయింది. అసలు మన అన్ని ఈటీ విన్నులో అని రిలీజ్ చేసిన దాంతో మన కళ్యాణ్ గారిది ఫస్ట్ ప్లేస్లో ఉంది షార్ట్ ఫిలిము. ఈటీ విన్నులో రిలీజ్ చేసినప్పుడు అందులో చేస్తుంటారు కదా 4-5 చేస్తుంటే అందులో ఏది సక్సెస్ అయిందంటే మన కళ్యాణ్ గారిదే. కానీ కొంతమంది ఎవరో కానీ కళ్యాణ్ గారికి అయితే పెద్ద శత్రువులు ఉంటున్నారు. వాళ్ళు నీ ముందు నా మాట, నా ముందు నా మాట అని చెప్పని. నాకు తెలిసి కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్ ఎవరో కానీ తనుజ ఫ్యాన్స్ అని చెప్పుకొని కళ్యాణ్ ఫ్యాన్స్కి బ్యాడ్గా కామెంట్లు పెడతారు. కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పి తనుజ ఫ్యాన్స్ కానీ అట్లా బ్యాడ్గా ఒకరికొకరు ఇట్లా పెడుతున్నారు. అంత ఫేక్ న్యూస్. మన కళ్యాణ్ గారిది షార్ట్ ఫిల్మ్ అయితే సూపర్ హిట్ అయింది. అసలు సక్సెస్ అయింది. ఎవరిని నమ్మకండి, అంత ఫేక్ న్యూస్. ఇప్పుడు అసలు కళ్యాణ్ గారి మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు. తనుజ మీద కళ్యాణ్ మీద పడి ఏడవడమే ఎక్కువైపోయింది. కానీ అసలు ఎంతసేపు నెగిటివ్గానే ఆలోచిస్తున్నారు వాళ్ళిద్దరి మీద అయితే. పాజిటివ్గా ఎంతోమంది కొంతమంది ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళిద్దరు పాజిటివ్గా ఉండేదే నెగిటివ్ చేస్తున్నారు. మరి ఎందుకో ఎవరికి అర్థం కావట్లేదు. మళ్ళీ కొద్ది రోజులైంది కళ్యాణ్ తనుజ విడిపోయారని చెప్పి అంటారు. ఇప్పుడు కళ్యాణ్ తనుజ కలిసి ఒక సాంగ్ తీయాలని చెప్పని చాలామంది కోరుకుంటున్నారు. నేను కూడా కోరుకుంటున్నాను. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మన తనుజ గారు కళ్యాణ్ గారు ఒక షార్ట్ ఫిలిం ఇప్పుడు కళ్యాణ్ గారు ఒక మూవీ తీస్తున్నారు కదా, అందులోనే తనుజాని పెట్టి హీరోయిన్గా తీస్తే అసలు ఎక్కడికో వెళ్ళిపోతాడు కళ్యాణ్ గారు. ఎవరు ఎంతమంది ఏడ్చుకున్నా ఎంత చేసుకున్నా అసలు అన్నీ పట్టించుకోవద్దు కళ్యాణ్ గారు తనుజ గారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి అంతే అని నేనైతే అనుకుంటున్నాను. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకోటి మీకు తనుజ గురించి అయితే గుడ్ న్యూస్. తనుజ గారు మనకి ఇప్పుడు తనుజ ఒకటి అదే మన తనుజ గారు ప్రెస్ మీట్ పెట్టబోతుంది కదా మనకి ఫ్యాన్స్కి అయితే. అందులో ఇప్పుడు చాలామంది అంటున్నారు కళ్యాణ్ తనుజ ఇప్పుడు కలుసుకుంటారు, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు మన ముందుకు వస్తారని చెప్పని చాలామంది అంటున్నారు కదా. ఇప్పుడు కళ్యాణ్ తనుజ మన ముందుకైతే తొందరలో రాబోతున్నారు. తనుజ ఒక ప్రెస్ మీట్ పెట్టబోతుంది. అందులో నాకు తెలిసి తనుజ గారు ఏమేమి వెబ్సైట్లు చేస్తున్నారు, ఏమేమి మూవీలు చేస్తున్నారు అన్నీ అయితే మన ముందుకైతే చెప్పబోతుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. తనుజ గారికి అయితే మన ఫ్యాన్స్కి అయితే చాలా గుడ్ న్యూస్. తనుజ ఫ్యాన్స్కి మన కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే తొందరలో మనకైతే మనకి తనుజ ఎప్పుడంది 27 అంది. 28కి తనుజ గారు వెబ్సైట్ రిలీజ్ అయిపోతుంది. నాకు తెలిసి 27, 26 అయితే తనుజ గారు ఈవెంట్ అయితే చేయబోతుంది. అందులో మన కళ్యాణ్ గారు, డిమాండ్ పవన్ గారు, రీతు గారు అందరూ అయితే రాబోతున్నారు మన ముందుకైతే. ఫ్యాన్స్ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే తనుజ గారు కళ్యాణ్ గారు బంగారం సాంగ్లో కలుసుకున్నారు ఇద్దరు. దాని తర్వాత ఎంతమంది నెగిటివ్గా చేశారు, కొంతమంది పాజిటివ్ చేస్తే కొంతమంది నెగిటివ్ చేస్తే అబ్బా. ఇప్పుడు కానీ మళ్ళీ తనుజ గారు ఓకే ఇప్పుడు మళ్ళీ మనకి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ కళ్యాణ్ గారు రీతు వాళ్ళందరూ వస్తే ఇంక మళ్ళీ కొద్ది రోజులు 1 వీక్ దాకా అవే బ్యాడ్గా నడుస్తాయి. కొన్ని పాజిటివ్గా నడుస్తాయి, కొన్ని నెగిటివ్గా నడుస్తాయి. తనుజ మీద కళ్యాణ్ మీద అసలు లేనిపోని మాట్లాడుతూనే ఉంటారు. కానీ మన కళ్యాణ్ తనుజ పట్టించుకోరు. వాడిని పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే పోతారు. మన కళ్యాణ్ గారి ఈవెంట్లు చూసారా, కొంతమంది మన బంగారం సాంగ్లో మన డిమాండ్ పవను రీతు బంగారం సాంగ్లో కళ్యాణ్ తనుజ దూరం పెడుతుంది, మాట్లాడుకోవట్లేదు ఇది అదని చెప్పని ఎంత ఫేక్గా చేశారు.
తర్వాత కళ్యాణ్ గారి ఈవెంట్లో చూసారా, తనుజ ఎక్కడ ఉంది అని, వస్తుందా లేదా అని చెప్పని ఎదురు చూశాడు కళ్యాణ్ గారు. చూసారా మీరే గమనించారు అసలు కళ్యాణ్ గారు నిల్చొని ఎవరి కోసం ఎదురు చూశారు తెలుసు కదా ఫ్యాన్స్కి, మన తనుజ వస్తుంది కాబట్టి ఎదురు చూస్తూ ఉన్నాడు. వచ్చేటప్పుడు వెళ్ళి ఇంకా మన రీతుకి తనుజాకి ఇద్దరికి వెల్కమ్ షేక్ అని చెప్పి ఇచ్చి వెల్కమ్ చెప్పి తీసుకొని వెళ్ళారు. అది వాళ్ళిద్దరిది గొప్పతనం. తనుజ కళ్యాణ్ ఎప్పుడు కలిసే ఉంటారు, వాళ్ళు విడిపోరు, వాళ్ళందరి ముందుకి రారు. వచ్చి మేమందరి ముందర మన బిగ్ బాస్ లాగా ఉండాలా మీ ముందర అని చెప్పి తనుజ గారు అన్నారు కదా, ఒకసారి విన్నారు కదా. ఇప్పుడు అదే వాళ్ళు ఏదైనా. ఇంకొకటి ఏంటంటే మన తనుజ కళ్యాణ్, ఇప్పుడు కళ్యాణ్ గారు ఏది షర్ట్ వేసుకున్నా ఏకని వెళ్ళాలన్నా తనుజకి ఫస్ట్ కాల్ చేసి ఏ కలర్ వేసుకోవాలి ఏంటని చెప్పి అడుగుతాడంట. ఇదైతే నాకైతే నేను విన్నాను, అదైతే నిజమే, నాకు 100% నిజము. వాళ్ళ ఫ్రెండ్షిప్ అలా ఉంటుంది. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే అలానే అనుకుంటారు. ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటే హలో ఏం డ్రెస్ వేసుకోవాలరా, ఏది బాగుంటుందని చెప్పని మాట్లాడుకుంటాం కదా. మనం కూడా మన లేడీస్ కూడా ఫ్రెండ్స్ ఉంటే అక్క చెల్లె ఏం డ్రెస్ వేసుకోవాలని చెప్పి అడుగుతారు కదా. అలాగనే వాళ్ళిద్దరు కూడా ఏ డ్రెస్ వేసుకోవాలి ఏ కలర్ వేసుకోవాలని చెప్పని మాట్లాడుకొని పొద్దున్నే ఉదయం మాట్లాడుకున్నాకనే కళ్యాణ్ డ్రెస్సు ఏదన్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అవునా కదా. అలాంటి వాళ్ళని విడిపోయారు ఇది అది అని చెప్పని అన్ని ఫేక్ మాట మాట్లాడుతుంటారు. వీళ్ళంతా వేస్ట్. మన కళ్యాణ్ తనుజ ఎప్పుడు కలిసి ఉంటారు 100% అయితే ఇది నిజము. ఇప్పుడు ఎవరన్నా మన కళ్యాణ్ తనుజ గురించి ఏమన్నా తప్పుగా మాడితే అయితే క్షమించండి. వీడియో అయితే మన కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మన కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్ అబ్బా. అసలు అన్నీ మన కళ్యాణ్ గారు కూడా మూవీ తీయబోతున్నారు, తనుజ గారు కూడా మూవీ తీస్తుంది. తొందరలో మన కళ్యాణ్ తనుజ మళ్ళీ కలుసుకోబోతున్నారు. ఇదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. బాయ్ బాయ్.